అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. ఆంధ్రప్రదేశ్ కు అన్నపూర్ణ రాష్ట్రంగా పేరు తెచ్చిన రాష్ట్ర రైతాంగానికి టీడీపీ ప్రభుత్వం త్వరలో శుభవార్త వినిపించబోతోంది. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసే దిశగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శరవేగంగా అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే పెన్షన్ పెంపు కార్యక్రమాన్ని అమలు చేసి చూపించిన సీఎం తాజాగా మరో హామీని కార్యరూపంలోకి తీసుకురాబోతున్నారు. పెట్టుబడి సాయం కింద ప్రతి ఏటా 20,000 ఆర్థిక సాయాన్ని అందిస్తామని చంద్రబాబు భరోసానిచ్చారు. ఆ మేరకు పెట్టుబడి సాయాన్ని 2 విడతల్లో అందించే దిశగా ఆయన కసరత్తు చేస్తున్నారు. సీఎం చంద్రబాబు కూడా ఆ దిశగానే అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాత సుఖీభవ పథకానికి అర్హులైన రైతులను గుర్తించేందుకు ప్రత్యేకంగా పోర్టల్ను ప్రారంభించాలని కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో పాటు అందుకు అవసరమైన ఏర్పాట్లను కూడా సిద్ధం చేస్తోంది. గతంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో రైతు భరోసా పథకం పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా 49 లక్షల రైతు కుటుంబాలకు ప్రతి ఏటా 13,500 పెట్టుబడి సాయాన్ని 3 విడతల్లో అందిస్తూ వచ్చింది. అందుకోసం 6,534 కోట్లను వెచ్చించింది. 2019 నుంచి రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన రైతు భరోసా పథకానికి సంబంధించి మేలో 7,500, అక్టోబర్లో 4,000, జనవరిలో 2,000 వంతున మొత్తం కలిపి 3 విడతల్లో 13,500 రూపాయలను అందిస్తూ వచ్చింది. అందులో 6,000 రూపాయలు ప్రధానమంత్రి కిసాన్ యోజన కింద చెల్లించగా మిగిలిన 7,500 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తూ వచ్చింది. అయితే ఆ పథకానికి అన్నదాత సుఖీభవగా పేరు మార్చిన టీడీపీ ప్రభుత్వం గతంలో వైసీపీ ప్రభుత్వం ఇస్తున్న 13,500 రూపాయలకు అదనంగా మరో 6,500 రూపాయలు కలిపి 20,000 రూపాయలను 2 విడతల్లో అందించాలని యోచిస్తోంది. రాష్ట్రంలోని రైతాంగానికి మరింత మెరుగైన సాగునీటి వ్యవస్థతో పాటు వారికి అవసరమైన అన్ని రంగాలను మరింత అభివృద్ధి చేయాలని ఇప్పటికే చంద్రబాబు నాయుడు నిర్ణయానికి వచ్చారు. ఆ దిశగానే రైతులకు పుష్కలంగా సాగునీటితో పాటు నాణ్యమైన విద్యుత్ను అందించేందుకు కూడా ఆయా శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించి వారికి దిశానిర్దేశం చేశారు. రైతులకు సంబంధించిన ప్రక్రియలో ఎక్కడైనా నిర్లక్ష్యం జరిగినా సహించేది లేదని చంద్రబాబు అధికారులకు స్పష్టం చేస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో వ్యవసాయ సీజన్ ప్రారంభం కావడంతో వారికి పెట్టుబడి సాయాన్ని అందించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఆ దిశగా వ్యవసాయ శాఖను కూడా సిద్ధం చేస్తున్నారు. వీలైనంత త్వరలోనే అన్నదాత సుఖీభవ పథకం ద్వారా ప్రతి రైతుకు ఆర్థిక భరోసాను కల్పించే విధంగా పెట్టుబడి సాయాన్ని అందించబోతున్నారు. అందుకోసం విధి విధానాలను కూడా సిద్ధం చేయాలని ఆయా శాఖల అధికారులకు ఇప్పటికే ప్రభుత్వ పెద్దలు స్పష్టం చేశారు. అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి అర్హులైన రైతులకు పెట్టుబడి సాయాన్ని అందించాలని నిర్ణయం తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం అందుకోసం ప్రత్యేకంగా పోర్టల్ ను ప్రారంభించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఆ తర్వాతే పూర్తి స్థాయి విధి విధానాలను ఖరారు చేయాలని భావిస్తోంది. ప్రభుత్వం తాజాగా తీసుకువస్తున్న పోర్టల్లో రైతులు ధ్రువపత్రాలను అప్లోడ్ చేయాలి. అలాగే సంబంధిత రైతుల ఆధార్ కార్డు, భూమి పత్రాలు, ల్యాండ్ పాస్బుక్, రేషన్ కార్డ్, ఆదాయ పత్రాలతో పాటు మొబైల్ నంబర్ను ఇవ్వాల్సి ఉంటుంది. రైతు కుటుంబంలో ఒక్కరికి మాత్రమే అన్నదాత సుఖీభవ పథకం ద్వారా పెట్టుబడి సాయం అందుతుంది. గతంలో వైసీపీ ప్రభుత్వం 49 లక్షల మంది రైతు కుటుంబాలకు ఈ పథకాన్ని వర్తింపజేసింది. తాజాగా టీడీపీ ప్రభుత్వం కూడా అర్హులైన ప్రతి రైతుకు పెట్టుబడి సాయాన్ని 100% అందించే దిశగా కసరత్తు చేస్తోంది.